హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో మిన్నుకి 12 మంత్స్లో ఫుల్ డే ఫుడ్ ఎలా ఇస్తున్నాను, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, ఏ టైంకి ఇచ్చేస్తున్నాను, ఎన్నిసార్లు ఇచ్చేస్తున్నాను అనేసి ఒక ఫుల్ డే మీకు షేర్ చేసుకుంటున్నానండి. సో ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో మార్నింగ్ టైం వచ్చేసి ఇది నేను 8:30 to 9 మధ్యలో ఇచ్చేస్తాను. మా మిన్ను బాబు లేసే టైం పట్టి అండి. సో ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను ఓట్స్ ఇచ్చేస్తున్నాను. ఇంకా కొంచెం కొంచెం స్టాప్ చేస్తానండి పౌడర్స్, ఇలా డైరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా నేను ఇచ్చేస్తున్నాను. ఓట్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ వేసుకున్నాను. కొంచెం కుక్ చేయాలి, వెంటనే మనము బేబీస్కి అంటే ఇన్ని డేస్ పౌడర్స్ తిని ఉంటారు కదా అండి, వాళ్ళకు కూడా తొందరగా తినడానికి రాదు. డైజెషన్ ఎలా ఉంది ఏమో చూడాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసి కుక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది తొందరగా మనకి ఓట్స్. నెక్స్ట్ టేస్టీ కోసం కొంచెం బెల్లం యాడ్ చేశాను, జాంగ్రీ. నెక్స్ట్ లైట్గా మిల్క్ అంటే ఒక టీ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ బనానా తీసుకున్నానండి. ఇలాంటి చిన్న సైజుది, బిగ్ది కాదు, ఒక చిన్న సైజు బనానా తీసుకున్నాను. సో మార్నింగ్ కదా, మిన్నుకి ఇంకా 12 మంత్స్ కాబట్టి కొంచెం హెవీగానే ఇచ్చేస్తున్నాను. మీరు కావాలంటే హాఫ్ తీసుకోండి. ఇంకా మనకి 7, 8, 9 మంత్స్ బేబీస్కి అయితే ఏంటంటే ఓట్స్ పౌడర్ చేసింది ఆల్రెడీ మన వీడియోలో ఉందండి, కింద లింక్ కూడా ఉంది, ఇస్తాను చూడండి. అలా అందులో సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోండి, ఓకేనా. సో పౌడర్ లాగా చిన్న మంత్స్ అంటే 7, 8 మంత్స్కి అయితే పౌడర్ ఇచ్చేసేయండి. 12 మంత్స్ అయిపోయిందంటే ఇలా ఇంకా డైరెక్ట్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అది ఈజీగా కుక్ అయిపోయిన తర్వాతకి ఇందాక బనానా తీసుకున్నాను కదా, అది చక్కగా స్మాష్ చేసుకొని ఇందులో మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను. స్టమక్ ఫుల్ అయిపోతుందండి, చాలా హెల్దీ. సో చాలా టేస్టీ అండ్ చాలా వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. ఇంకా మెన్నుకి ఇలా డైరెక్ట్గా అంటే పౌడర్స్ కాకుండా ఇలా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో మిన్ను బాబు ఇప్పుడే లేసాడు. మార్నింగ్ లేవగానే ఇంకా తను లేసే టైం బట్టి అండి, ఒక్కొక్కసారి మిన్ను వచ్చేసి 8:30కి లేస్తారు, ఒకసారి 9:30, అలా లేట్గా అంటే నైట్ పడుకునే దాన్ని బట్టి. కొంచెం పెద్ద బాబు అయిపోయింది కదా, బాగా ఆటలు బాగా బిజీ అయిపోతుండ అన్నట్టు. సో లేవగానే ఫస్ట్ రౌండ్ అనండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 11 to 11:30 మధ్యలో సింపుల్గా ఏదన్నా ఒకటి ఈజీ స్నాక్ టైపు లేదంటే ఏదన్నా హెల్దీ రెసిపీ అలా చేస్తాను. సో లైట్గా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం నెయ్యి తీసుకొని అందులో చిన్నగా చాప్ చేసిన పాలకూర వేసుకుంటున్నాను. సో కొంచెం ఏంటంటే 11:30 అంటే మెన్నుకి వచ్చేసి నేను 2 hours లేదంటే 3 hours గ్యాప్లో ఫుడ్ ఇచ్చేస్తూనే ఉంటాను. మిన్నుకి అలానే అలవాటైంది. సో నేను ఆ టైంకి ఇన్ కేస్ మర్చిపోను, ఇన్ కేస్ ఎప్పుడన్నా ఒక 10-15 minutes లేట్ అయినా కూడా మిన్ను గుర్తు చేస్తాడండి, ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సో నేనైతే ఇలానే బేబీకి చేసుకున్నాను. ఇప్పుడు 11:30 అలా అవుతుంది టైము. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పాలకూర కొంచెం తీసుకొని నెయ్యిలో బాగా వేపుకొని కొంచెం పసుపు, కొద్దిగా లైట్గా కారము, కొంచెం ఉప్పు అలా వేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకొని మనకి ఈ విధంగా ఈ నెయ్యిలో బాగా వేగిపోయిన తర్వాతకి ఒక ఎగ్ వేసుకొని, ఎగ్ పొరటు అంటాం కదండి, ఆ టైప్లో పాలకూరతోటి మిక్స్ చేసి పొరటులాగా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ, చాలా క్విక్గా అయిపోతుంది. సో మనకి ఈ విధంగా అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో వేసి ఇచ్చేస్తాను. తినేస్తాడండి, చక్కగా ఫింగర్కి ఇచ్చేస్తే తినేస్తాడు. నేను మార్నింగ్ టైం వచ్చేసి బనానా పెట్టాను కదా, సో ఇప్పుడు ఈ విధంగా ఈ ఎగ్ అలా ఫ్రై లాగా చేసి ఇస్తున్నాను. మార్నింగ్ టైం ఇంకా వేరే ఫుడ్ అలా పెట్టేసాను అనుకోండి, ఈ 11 to 11:30 మధ్యలో ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బనానాని స్లైసెస్ లాగా కట్ చేసి ప్లేట్లో ఇచ్చేస్తే తినేస్తాడు. లేదంటే క్యారెట్, బీట్రూట్ హాఫ్ బాయిల్ లాగా చేసి ఇస్తే తినేస్తాడు. డైరెక్ట్గా మనకి క్యారెట్ తినడానికి రాదు కదా మిన్నుకి, చిన్న బాబు కాబట్టి నేను బాయిల్ చేస్తానండి. అంటే ఉడకబెట్టి ఇస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది, ఈజీగా తినేస్తాడు. అంటే 11 to 11:30 మధ్యలో ఒక చిన్న స్మాల్ అంటే ఈ షార్ట్ బ్రేక్ లాగా ఇచ్చేస్తానండి. సో ఇంకా ఆ టైం తర్వాతకి తినేసిన తర్వాతకి లైట్గా ఆడుకుంటాడు. ఇక ఇది వచ్చేసి లంచ్ టైము. లంచ్ వచ్చేసి నేను మ్యాక్సిమం ఇంకా 2 వరకు కంప్లీట్ చేస్తానండి, 1:30 to 2. ఇన్ కేస్ ఎప్పుడన్నా కొన్నిసార్లు పడుకుంటాడు, కొంచెం లేట్ అయిందనుకో 2:30, 2 to 2:30 మధ్యలో అయితే ఖచ్చితంగా లంచ్ అయిపోతుంది. ఇందాక నేను ఎగ్గు చేశాను కదా, సో రైస్ వచ్చేసి చక్కగా మెత్తగా ఉడకబెట్టేస్తున్నాను. ఇలా కూడా అలవాటు చేయాలి కదా మిన్నుకనేసి చాలా మెత్తగా ఉడకబెట్టేసుకొని ఇందాక ఎగ్గు పొరట్టు చేసుకున్నాను కదా, అది కలిపేసి తినిపిస్తున్నాను.
మనకి కొంచెం తిన్నా చాలండి. రైస్ ఇందులో ఎగ్ కూడా మిక్స్ అయిపోయింది కాబట్టి కొద్దిగా తిన్నా సరిపోతుంది. సో లంచ్ టైంకి ఇలా ఇచ్చేస్తాను. లంచ్ డిన్నర్కి హెవీగా ఇస్తానండి మిన్నుకి. ఇంకా డేలో ఇప్పుడు 12 మంత్స్ కాబట్టి ఖచ్చితంగా రైస్ మ్యాక్సిమం 2 టైమ్స్ పెడతాను. ఇన్ కేస్ ఎప్పుడన్నా తినబుద్ధి కాలేదు, మిన్నుకి తినడు అనుకోండి 1 టైం అలా పెడితే ఆఫ్టర్నూన్ పెడితే నైట్ పెట్టాను, నైట్ పెడితే ఆఫ్టర్నూన్ పెట్టాను. సో కిచిడి అయితే ఖచ్చితంగా ఇస్తున్నానండి. ఎవ్రీడే ఒక పూట అయితే కిచిడి ఇస్తాను. ఎందుకంటే చాలా హెల్దీ, చాలా టేస్టీగా తింటాడు మిన్ను వచ్చేసి. కిచిడి అంటే చాలా ఇష్టం మిన్నుకి. సో ఆ టైంకి ఇంకా లంచ్ చేసి ఇంకా మంచిగా బాత్ చేసి పడుకుంటాడండి మిన్ను వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ రౌండ్ స్నాక్, ఏదో ఒక హెల్దీ స్నాక్. సో 12 మంత్స్ అయిందంటే ఖచ్చితంగా ప్యాన్ కేక్ ఇవ్వండి పిల్లలకి. ప్యాన్ కేక్ చాలా 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 టేస్టీగా తింటారు, చాలా ఈజీ వెయిట్ గెయిన్ అవుతారు, హ్యాపీగా తినేస్తారండి ప్యాన్ కేక్. సో సింపుల్గా రావాలంటే జస్ట్ 2 బనానాస్ తీసుకోండి. కొంచెం స్వీట్నెస్ ఉండాలి కాబట్టి నేను బెల్లం యాడ్ చేశాను, లైట్గా నేను పాలు పోసాను, కొంచెం అంటే ఒక హాఫ్ బౌల్ వచ్చేసి గోధుమ పిండి యాడ్ చేశాను. సో మిక్సీ ఈ విధంగా లంప్స్ లేకుండా మిక్సీ పట్టేసుకోండి. ఈజీగా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుందండి. పెద్ద టైం కూడా అవసరం లేదు. ఈవెన్ చిన్నపిల్లలు అయినా కిడ్స్ అయినా మనకు కూడా చాలా ఇష్టంగా తినేస్తాము. సో చూసారు కదా, ఇలా స్ప్రెడ్ అయిపోయేలాగా చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే ప్యాన్ కేక్లో ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. చాలా చాలా మెత్తగా అవుతుందండి, లోపలంతా పిండి పిండి ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువసేపు ఇలా మనకి మిక్సీ పట్టినాం కాబట్టి ఈజీగా మనం బేకింగ్ సోడా, ఎగ్ అలాంటివి ఏమి వేయకుండా ఇలా పొంగుతుందండి. ఎందుకంటే మిక్సీ పట్టినాం కాబట్టి మనము హ్యాండ్తో బీట్ చేసుకుంటే ఇంత ఫ్లఫీగా రావు అన్నట్టు. సో చక్కగా ఈ విధంగా పొంగాయి అంటే లోపల పిండి పిండి ఉండదు, మోషన్స్ కూడా అవ్వవు. పిండి పిండి ఉందనుకోండి పిల్లలకి మోషన్స్ అవుతాయి. సో ఈ విధంగా పొంగేంతవరకు చూసుకోండి. మిక్సీ పట్టేయండి, నేను చెప్పేది అదే. మిక్సీ పడితే తొందరగా పొంగుతాయి. కొంచెం నిదానంగా ఫ్లిప్ చేసుకుంటూ, కొంచెం టైం టేకింగ్ అండి. ప్యాన్ కేక్ తొందరగా కాలదు, కొద్దిగా టైం టేకింగ్ తీసుకొని ఇలా చేస్తే అయిపోతుంది. సో మిన్ని లేసాడు, లేవగానే చక్కగా ఇలా హ్యాండ్కి ఇస్తే చక్కగా తింటాడండి. ఒకరోజు ప్యాన్ కేక్ చేస్తాను, ఒకరోజు చపాతీ చేసి మెత్తగా ఇచ్చేస్తాను, ఇంకొక రోజు దోశ అంటే చిన్న చిన్న దోశలు వేసి చేస్తాను, ఒకరోజు ఇడ్లీ, అట్లా ఏదో ఒకటి ఈవినింగ్ టైం కొంచెం హెల్తీగా ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా స్నాక్ అయిపోయాక ఇది వచ్చేసి 4:30 to 5 మధ్యలో ఇంకొక రౌండ్ పెడతానండి. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రజెంట్ అయితే ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా, దాంతో చేస్తున్నాను. మీరు కావాలంటే ఉగ్గు ఇవ్వచ్చు. 12 మంత్స్ అప్పుడు ఏంటంటే మార్నింగ్ అంత ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఈ టైంలో ఉగ్గు ఇవ్వండి, లేదంటే రైస్ అండ్ దాల్ సెర్లాక్ ఇవ్వండి. సో 12 మంత్స్ కాబట్టి కొంచెం హెవీగా ఇచ్చినా నో ప్రాబ్లము, ఓకేనా. సో లైట్గా అంటే ఫుడ్ క్వాంటిటీ తగ్గించి హెవీ ఫుడ్ లాగా ఇచ్చేసేయండి. సో నేను ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసి బనానా ఇచ్చేసాను, ఫుల్ బనానా కాబట్టి ఇప్పుడు లైట్గా ఇంకొంచెం హాఫ్ బనానా తీసుకున్నాను. ఇంకొక రోజు ఏంటంటే యాపిల్ ప్యూరీ తీసుకుంటాను, ఇంకొక రోజు బీట్రూట్, క్యారెట్, ఏదో ఒకటి ఈ విధంగా ఫ్రూట్స్ ఎక్కువ తినిపిస్తున్నానండి మిన్నుకి. ఫ్రూట్స్, నెక్స్ట్ గ్రీన్ లీవ్స్, వెజిటేబుల్స్ బాగా పెడుతున్నాను. ఈవెన్ మిన్నుకే కాదు మా పెద్ద బాబుకి కూడా ఎక్కువ అవే ఇచ్చేస్తాను, ఓకేనా. సో ఈ విధంగా మంచిగా మొత్తం మిక్స్ చేసుకున్నాక బనానా వేయంగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ డౌన్ అయినాక తినిపించేస్తే హ్యాపీగా తింటారు. చాలా బాగుంటుంది. చాలా ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా అండి చాలా ఏంటంటే టేస్టీ అండ్ ఈజీ వెయిట్ గెయిన్ అవుతారు. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. సో 4:30కి మధ్యలో అలా అయిపోయింది కదా, అయిపోగానే వెంటనే నేను ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ వేసుకుంటే 1 టేబుల్ స్పూను ఇక్కడ నేను ప్రెసెంట్ వచ్చేసి కందిపప్పు యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు పెసరపప్పు కూడా వేసుకోండి. బట్ మనము రైనీ సీజన్, వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువ పెసరపప్పు ఇవ్వకండి, మోషన్స్ అయితే బేబీస్కి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కందిపప్పు ఏం గ్యాస్ ప్రాబ్లం ఏం కాదండి, వాతం అలాంటివి కూడా ఏం చేయదు, ఇస్తే నో ప్రాబ్లం. సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పించు పసుపు, కారం, ఉప్పు వేసి ఈ 2 కొద్దిగా పాలకూర వేసుకుంటున్నానండి. సో బాగా మీరు ఏంటంటే ఆఫ్టర్నూన్ అయినా నెక్స్ట్ నైట్ అయినా గ్రీన్ లీవ్స్ పెట్టండి ఖచ్చితంగా. ఒక డేలో బేబీస్కైనా, మనమైనా, పిల్లలకైనా, ఎవరికైనా ఒక డేలో ఏదో ఒక పూట ఆకుకూర ఉండాలండి. సో అలా ప్లాన్ చేసుకొని ఇంకా బేబీస్కి అయితే ఖచ్చితంగా. సో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా మిన్ను బెస్ట్ అండి ఇదైతే. సో నేను ఇక్కడ వచ్చేసి పాలకూర వేసాను కదా, ఒక్కొక్కసారి ఏంటంటే
క్యారెట్ వేస్తాను, ఇంకోసారి బీట్రూట్ వేస్తాను, ఇంకోసారి ఆలు వేస్తాను. సో ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలి. ఉన్న దాంట్లోనే డిఫరెంట్గా చేయండి, బాగా తింటాడు. మా మిన్ను బాబుకి వచ్చేసి పాలకూర కాంబినేషన్ చాలా చాలా ఇష్టము. సో అందుకే ఇది నైట్ పెడుతున్నాను. సో స్టమక్ ఫుల్ అయిపోతుంది, హ్యాపీగా తినేస్తాడు. ఇష్టమైన ఫుడ్ నైట్ పెట్టామనుకోండి ఎక్కువ ఫీడింగ్కి మన దగ్గరికి రారు. సో అది ఒక్కటి నేను ప్లాన్ చేసుకున్నాను. ఇది ఇలా నచ్చినది ఏదైనా నైట్ పెట్టాను అనుకోండి, మిన్ను నా దగ్గరికి నైట్ ఫీడింగ్కి ఎక్కువ రాడండి. జస్ట్ ఒక 2-3 టైమ్స్ వస్తాడు. లేదు అంటే ఇంకా ఆకలేసింది అనుకోండి, నైట్ అంతా పడుకోడు, ఓన్లీ ఫీడింగ్ పైనే ఉండేస్తాడు. సో అందుకనేసి ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. చక్కగా మంచి ఒక 6 to 7 విజిల్స్, కందిపప్పు కదా, 7 విజిల్స్ వరకు వచ్చినాక స్పూన్తో ఇలా స్మాష్ చేయగానే ఈజీగా మెత్తగా అయిపోతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాతకి హ్యాపీగా బేబీస్కి తినపెట్టేసేయండి. చాలా చాలా హ్యాపీగా తినేస్తాడండి మిన్ను, చాలా ఇష్టం ఇది. ఇంకా తినేయగానే ఇప్పుడు ఇంకా లాస్ట్ అండి, నైట్ డిన్నర్ వచ్చేసి నేను 9కి స్టాప్ చేస్తాను. ఇంకా కాసేపు అలా ఆడుకుంటాడు. ఇంకా నా దగ్గర మళ్ళీ ఫీడింగ్ చేయగానే ఇంకా పడుకుంటాడండి. డే అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే ఫుల్ ఆటలో ఉంటున్నాడు. డేలో చాలా తక్కువ పడుకుంటున్నాడు, నైట్ చక్కగా పడుకుంటాడు. నైట్ బాగా పడుకోలేదనుకో డే అంతా పడుకుంటాడు. అలా బేబీ డిపెండింగ్, పెద్దగా అయితే ఒక టైం అంటూ ఉండదండి. ఇంకా వాళ్ళ ఆటని మనము ఏం ఆపలేము. సో ఇక్కడికి నేను 9కి స్టాప్ చేస్తాను. కావాలంటే ఇంకా నైట్ మళ్ళీ ఎప్పుడన్నా మోషన్ వెళ్ళి ఆకలి అయితే మళ్ళీ ఇంకోసారి ఏదో ఒకటి పెడతాను, అటుకులు, పోహ లాంటివి. మళ్ళీ మోషన్ వెళ్ళిన తర్వాతకి వాళ్ళ స్టమక్ కూడా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ నైట్ ఎక్కువ నన్ను విసిగియకుండా మళ్ళీ ఇంకోసారి అయినా పెట్టేస్తాను, లైట్ ఫుడ్ పెడతాను. సో ఇదే అండి ఫుల్ డే ఇలా ప్లాన్ చేసుకుంటాను. మిన్ను ఫుడ్ రొటీన్ ఇలా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్